ఎందుకని ఈ కేరళ నర్స్కి ఉరిశిక్ష వేశారు? ఇండియా ఎంత ట్రై చేస్తున్నా కానీ ఆమెని ఎందుకని కాపాడలేకపోతుంది? అరబ్ కంట్రీస్లో లాస్ ఎంత సీరియస్గా ఉంటాయో మనం చాలాసార్లు వినే ఉంటాం. అండ్ మన ఇండియా నుండి ఈ కంట్రీస్లో వర్క్ చేయడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఈ లాస్కి భయపడి ఒకవేళ ఎలాంటి తప్పు చేయకుండా ఉంటే లైఫ్ అంతా కూడా బాగానే ఉంటది. కానీ పొరపాటున చిన్న తప్పు చేశారా ఇంకంతే సంగతులు. అయితే అలాంటి ఒక అరబ్ కంట్రీనే యెమెన్ కూడా. అయితే కేరళ నుండి అరబ్ కంట్రీస్ కి వెళ్లే వాళ్ళల్లో ఎక్కువ మంది నర్సెస్ ఉంటారు. అలా కేరళ నుండి 2008లో యెమెన్ కి వెళ్లిన 19 ఏళ్ల అమ్మాయి పేరు నిమిషా ప్రియ. అయితే సడన్ గా 9 ఇయర్స్ తర్వాత 2017లో యెమెన్ నుండి వచ్చిన ఒక న్యూస్ ఇండియన్ మీడియా కూడా రిపోర్ట్ చేసింది. అది ఏంటంటే యెమెన్ లోని ఒక ఇండియన్ వైఫ్ తన హస్బెండ్ ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని వాటర్ ట్యాంక్ లో పెట్టి అక్కడ నుండి పారిపోయి ఏడెన్ సిటీలో దాక్కుని ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి. కరెక్ట్ గా ఇదే న్యూస్ ని టీవీలో చూస్తున్న థామస్ అనే అతనికి అసలు ఇది చాలా పెద్ద షాక్. అండ్ నమ్మడానికి కూడా చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే ఎవరి పేరైతే టీవీలో చెప్తూ ఫొటోస్ చూపిస్తున్నారో ఆమె ఎవరో కాదు, ఇతను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా తన సొంత వైఫ్. సో మరి ఇతను ఇక్కడ ఉంటే ఆమె అక్కడ తన హస్బెండ్ ని చంపేసింది అని చెప్పి న్యూస్ లో ఎలా వస్తుందో ఆయనకు అర్థం కాలేదు. వెంటనే ఫోన్ తీసి నైమిషాని కాంటాక్ట్ అవడానికి కూడా ట్రై చేశాడు. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈ న్యూస్ నిజం కాదు అని చెప్పి అతనికి ఫోన్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాడు. కానీ అందరికీ కూడా సేమ్ క్వశ్చన్, మరి చనిపోయిన పర్సన్ ఎవరు అని చెప్పి. అసలు ఎవరి నిమిష ఎందుకని ఒక పర్సన్ ని అంత దారుణంగా చంపింది? అండ్ అంత దారుణంగా చంపిన తర్వాత కూడా ఎందుకని మన ఇండియన్ గవర్నమెంట్ ఆమెను విడిపించడానికి ట్రై చేస్తుంది? చంపేంత అవసరం కాపాడాల్సిన నర్స్ కి ఎలా వచ్చింది? ఆమె హస్బెండ్ ని చంపింది అని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఏం చేయబోతుంది? ఆమె సేవ్ అయ్యిందా? ఇలా చాలా విషయాలు ఉన్నాయి వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. కేరళలో ఒక నార్మల్ డైలీ వేజ్ కోసం పని చేసుకునే ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి ఈ నమిష. అయితే ఆమె చదువుకి కూడా ఇంట్లో వాళ్ళు మనీ ఖర్చు పెట్టలేకపోయారు, అంత పూర్ వీళ్ళు. బట్ అక్కడ ఉన్న చర్చ్ ఆమెని స్కూల్ వరకు కూడా చదివించింది. దీని తర్వాత ఆమె నర్సింగ్ లో డిప్లొమా కూడా చేసింది, కానీ ఇంటర్మీడియట్ పాస్ కాలేదు. దీని వల్ల ఏం జరిగింది అంటే ఆమెకి నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉన్నా కానీ ఇండియాలో జాబ్ రాలేదు. ఇంట్లో కండిషన్ చూస్తే అప్పులు అండ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఏమీ బాలేదు. సో ఆమెకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇలా అరబ్ కంట్రీస్ కి వెళ్తే అక్కడ జాబ్ వస్తుంది అని తెలియడంతో ఆమెకి ఎగ్జాక్ట్ గా 19 ఇయర్స్ ఉండగా 2008లో యెమెన్ స్టార్ట్ అయి వెళ్ళింది. అండ్ ఈ యెమెన్ కూడా ఒక గల్ఫ్ కంట్రీయే. కాకపోతే దీని పక్కన ఉన్న మిగతా వాటి కన్నా కూడా ఇది కొంచెం పూర్ కంట్రీ. రెగ్యులర్ గా జరిగే గొడవలు అండ్ ఎకానమీని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఈ కంట్రీ పూర్ గా మిగిలిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ప్రస్తుతం మన ఇండియన్ రూపీ అక్కడ 2.8 యెమెన్ రైల్ కి సమానం. సో అంత పూర్ అన్నమాట. సో మరి అంత పూర్ కంట్రీకి ఎందుకు వెళ్ళింది అంటే ఇండియాలో ఎలాగో జాబ్ రావట్లేదు, ఇక్కడైతే అట్లీస్ట్ జాబ్ అయినా ఉంటది కాబట్టి ఇంకక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె జాయిన్ అయ్యింది అబ్దుల్ లటీఫ్ అనే అతని ప్రైవేట్ క్లినిక్ లో. అండ్ అక్కడ ఆమెకు వచ్చే శాలరీ మరీ ఎక్కువ కాకపోయినా కానీ అట్లీస్ట్ ఆమెకు అక్కడ ఉండటానికి అండ్ ఇంటికి కొంత పంపడానికి సరిపోతుంది. అలాగే 2 ఇయర్స్ గడిచిపోయింది. ఇంట్లో వాళ్ళు ఆమెకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. మ్యాచెస్ చూస్తూ ఉండగా వాళ్ళకు ఒక అబ్బాయి నచ్చాడు. అతని పేరు థామస్. ఈమెకి కూడా ఇష్టం అవడంతో పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి 2011 జూన్ లో ఇండియాకి వచ్చింది. వన్స్ పెళ్లి అయిపోయిన తర్వాత థామస్ కూడా యెమెన్ వెళ్లి అక్కడే కలిసి ఉందామని డిసైడ్ అవడంతో ఈసారి ఇద్దరు కలిసి యెమెన్ వెళ్ళిపోయారు. థామస్ కి ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చు కాబట్టి అతను అక్కడే ఒక అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ లోనే అంటే 2012 డిసెంబర్ లో వీళ్ళకి పాప కూడా పుట్టింది. బట్ స్టిల్ ఇద్దరు వర్క్స్ చేస్తున్నా కానీ వాళ్ళకంత ఎక్కువ మనీ రావట్లేదు. ఇప్పుడు పాప కూడా పుట్టడంతో ఖర్చులు ఇంకా ఎక్కువైపోయాయి. బట్ ఏమీ
చేయలేని సిచ్యువేషన్. బట్ అలాగే నెట్టుకుంటూ వస్తున్నారు. కానీ కరెక్ట్ గా 2014 మధ్యలో యెమెన్ లో సివిల్ వార్ స్టార్ట్ అయింది. సింపుల్ గా చెప్పాలి అంటే అక్కడ సున్నీ అండ్ షియా ముస్లిమ్స్ గ్రూప్ మధ్యలో ఉన్న గొడవలు కాస్త పొలిటికల్ గా చాలా పెద్దవైపోయాయి అంతే. సో దీని వల్ల ఏమైంది అంటే అక్కడ మొత్తం కూడా టెన్షన్ గా ఉండేది. ఎలాగో అనుకున్నంత మనీ రావట్లేదు. ప్లస్ ఇప్పుడు ఈ గొడవలు కూడా స్టార్ట్ అవడంతో పాపతో అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ ఫ్యామిలీ తిరిగి కేరళ వచ్చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు నిమిష యెమెన్ నుండి వెళ్ళిపోతే ఆమెకి ఇండియాలో జాబ్ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఆమె ప్రస్తుతానికి ఇక్కడే ఉండి కొన్ని ఇయర్స్ కి రిటర్న్ వద్దాము అనుకుంది. అని చెప్పాలి అంటే ఆమెకి అప్పటికే ఒక క్లినిక్ పెట్టాలి అనే ప్లాన్ కూడా ఉంది. సో థామస్ పాపని తీసుకుని ఇండియాకి వచ్చేసాడు. ఈ క్లినిక్ అనేది ఏంటంటే ఆమెకు ఉన్న ఒక డ్రీమ్. అయితే అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రో క్లినిక్ రన్ చేయాలి అంటే డాక్టరే ఉండాలి కదా అని చెప్పి. మరి ఈమె నర్స్ మాత్రమే కదా, ఈమెకి ఎలా పాసిబుల్ అని. బట్ చెప్పా కదా యెమెన్ చాలా పూర్ కంట్రీ అని. అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉంటాయి. సో అలాంటి ఏరియాస్ లో ఏంటంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి చాలా షార్టేజ్ ఉంటుంది. నార్మల్ టైంలో ప్రాపర్ లీగల్ మెడికల్ లైసెన్స్ కావాలి. కానీ ఇలా గొడవలు జరుగుతున్న టైంలో పెద్ద పట్టించుకోకుండానే పర్మిషన్స్ ఇచ్చేస్తారు. జస్ట్ ట్రైన్డ్ నర్సెస్ అయితే చాలు. కానీ ఇక్కడ ఇంకో చిక్ ఏంటంటే ఆ కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు మాత్రమే చేయాలి. వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు చేయడానికి మాత్రం ఒప్పుకోరు. అండ్ దీనికి పర్మిషన్స్ కూడా ఇవ్వరు. మరి దీనికోసం ఏం చేయాలి అని వెయిట్ చేస్తున్న టైంలో ఆమెకి ఒక పర్సన్ హెల్ప్ చేశాడు. అతనే తలాల్ అబ్దు మెహదీ. ఇతనికి ఈమెకి సంబంధం ఏంటి అంటే ఇతను అక్కడే ఒక బట్టల షాప్ రన్ చేసేవాడు. అయితే ఇతని వైఫ్ కి పురుడు పోసింది ఈ నిమిష గారే. సో అప్పటి నుండి కూడా అప్పుడప్పుడు షాప్ కి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇతనికి ఇలా క్లినిక్ పెట్టాలి అనుకుంటున్నాను చెప్పగానే నేను హెల్ప్ చేస్తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈమె ఓన్ క్లినిక్ పెట్టుకుంటుంది అని ఆమె పనిచేసే క్లినిక్ ఓనర్ అబ్దుల్ కి తెలియడంతో అతను చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడు. బట్ దాని తర్వాత పార్ట్నర్ గా ఉంటాను, సెటప్ అయ్యే ఖర్చులో సగం ఇస్తా అండ్ క్లినిక్ లో 33% వాటా ఇవ్వు అని అడిగాడు. ముందు దానికి ఓకే చెప్దాం అనుకుంది. కానీ మధ్యలో ఇలా తలాల్ హెల్ప్ చేస్తా అనడంతో అబ్దుల్ కన్నా తలాలే బెటర్ ఆప్షన్ అనుకుని ఇతనితో కలిసే 14 బెడ్స్ తో ఒక ప్రైవేట్ క్లినిక్ ని అరేంజ్ చేసింది. దానికి పెట్టిన పేరు అల్ అమన్ మెడికల్ క్లినిక్. దీనికైన ఖర్చులో చాలా తక్కువ పార్ట్ మాత్రమే తలాల్ ఇచ్చాడు. రిమైనింగ్ అంతా కూడా థామస్ అండ్ నిమిషా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుండి అప్పుగా తీసుకున్నారు. మొత్తానికి 2014 ఎండ్ వచ్చేసరికి ఈ క్లినిక్ స్టార్ట్ అయిపోయింది అండ్ బాగా రన్ అవుతుంది కూడా. ఒక రోజుకి కనీసం 10 నుండి 20 వేల వరకు రావడం కూడా స్టార్ట్ అయింది. సో ఫ్యూ మంత్స్ లోనే స్లోగా కొన్ని అప్పులు కూడా తీర్చడం స్టార్ట్ చేశారు. ఇంకా థామస్ అండ్ ఆమె కూతురు కూడా రిటర్న్ యెమెన్ వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అక్కడ ఈ సివిల్ వార్ ఇంకా వరస్ట్ అయిపోవడంతో ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆగిపోయారు. అండ్ ఇన్ఫాక్ట్ అప్పటికి ఇండియా యెమెన్ లో ఉన్న మన ఎంబసీని కూడా వెనక్కి తెప్పించేసింది. అండ్ చెప్పాలి అంటే ఒకవేళ ఆల్రెడీ అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయి ఉంటే నైమిషా గారు కూడా ఇండియాకి వచ్చేసేవాళ్ళు. అంత దారుణంగా ఉన్నాయి అక్కడ కండిషన్స్. ఎట్ ద సేమ్ టైం 2015 లో నైమిషా వాళ్ళ పాప బర్త్డే అండ్ ఆమెని బాప్టైజ్ చేసే ఈవెంట్ ఉండడంతో ఆమె యెమెన్ నుండి కేరళ రిటర్న్ వచ్చింది. అండ్ ఆమెతో పాటే ఈ తలాల్ కూడా ఇండియా చూడడానికి అని చెప్పి వచ్చాడు. థామస్ వాళ్ళ ఫ్యామిలీతో తలాల్ చాలా ఈజీగా కలిసిపోయాడు. ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఇక్కడే ఉన్నారు. తర్వాత మళ్ళీ యెమెన్ తిరిగి వెళ్ళిపోయారు. క్లినిక్ బానే రన్ అవుతుంది. 1 ఇయర్ గడిచిపోయింది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో సడన్ గా బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే అందులో చాలా వరకు మనీని ఎవరో విత్డ్రా చేసినట్టు కనిపిస్తుంది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి బ్యాంక్ లో డబ్బులు పోతున్నాయని చెప్పి బ్యాంక్ కి వెళ్ళి ఇలా నా మనీ ఎవరో తీసేస్తున్నారు అని అడిగితే దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే విత్డ్రా చేసింది మీ హస్బెండే అని చెప్పి. ఒక్కసారిగా నైమిషాకి ఏమి అర్థం కాలేదు. ఇండియాలో ఉన్న ఆమె హస్బెండ్ ఇక్కడికి వచ్చి ఎలా విత్డ్రా చేస్తాడు అని చెప్పి. అందులోని నేమ్ చూస్తే తలాల్. ఎవరైతే ఒక ఫ్యామిలీ మెంబర్ లా వాళ్ళతో కలిసిపోయాడో అతని నేమ్ ఇందులో చూసి ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుంది అని ఫస్ట్ వెళ్ళి తలాల్ని అడిగింది ఏంటిది అని చెప్పి. దానికి అతను ఏం చెప్పాడు అంటే చిన్న అవసరం వచ్చి తీసుకున్నా అది మన క్లినిక్కే అని చెప్పాడు. మరి హస్బెండ్ అని ఎందుకు చెప్పావంటే అది నీ సేఫ్టీ కోసమే. ఇప్పుడు ఉన్న కండిషన్స్ లో నువ్వు నా వైఫ్ అని చెప్తే నిన్ను ఎవ్వరు ఏమీ చేయరు అన్నట్టు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ నైమిషాకి మాత్రం ఏదో తప్పు జరుగుతుంది అని అర్థమైంది. బ్యాంకు వాళ్ళు అంత ఈజీగా మనీ ఎందుకు ఇచ్చేస్తున్నారని డౌట్ తో ఆన్సర్స్ కోసం వెతకడానికి ఫస్ట్ హాస్పిటల్ బిల్స్ చూసింది. అందులో రీసెంట్ గా క్లినిక్ కోసం కొన్న ప్రతి వెహికల్ కూడా తలాల్ పేరు మీదే ఉంది. నెక్స్ట్ ఫినాన్సెస్ చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకని తలాల్ పేరు మీద ఉన్నాయని అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఆన్సర్, అదేంటి ఆయనే కదా మీ హస్బెండ్ అని చెప్పి. ఆల్రెడీ ఒకసారి బ్యాంక్ లో విన్న నిమిష ఇక్కడ సీరియస్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని. దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి తమాషాగా ఉందా అని చెప్పి నిమిష కళ్ళ ముందు ఒక ఫోటోని పెట్టారు. అందులో నిమిష పెళ్లి బట్టల్లో తలాల్ పక్కన నిలబడి ఉంది. అంతేకాదు వీళ్ళ ఇద్దరికి మ్యారేజ్ అయినట్టు కూడా సర్టిఫికేట్ చూపించారు వాళ్ళు. వెంటనే
వెంటనే నమిషా మైండ్ పనిచేయడం ఆగిపోయింది. అక్కడ నుండి ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని మొత్తం ఆలోచిస్తుంటే అప్పుడు ఆమెకి డాట్స్ అన్ని కూడా కనెక్ట్ అయ్యాయి. ఏంటంటే తలాల్ ఇది మొత్తం కూడా ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసింది కాదు. ఎందుకంటే 2015లో క్లినిక్ స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్ కి ఇండియా వచ్చారు కదా, అక్కడ నిమిషా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆల్బమ్ లో నుండి నిమిషా అండ్ థామస్ ఫోటోని తెలియకుండా తలాల్ తీసుకుని వచ్చాడు. అండ్ ఆ ఫోటోలోనే థామస్ హెడ్ ని కట్ చేసి తలాల్ తన హెడ్ ని పెట్టుకున్నాడు. అండ్ అప్పటి నుండే ఈ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి కూడా చాలా ట్రై చేసి ఫైనల్లీ రెడీ చేయించాడు. అండ్ వన్స్ ఇది రెడీ అయ్యాక స్లోగా క్లినిక్ కి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కి అతను యాడ్ చేసుకోవడం, క్లినిక్ విషయాలన్నీ ఒక్కో దాన్ని కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. చాలా మనీ వాడేసుకున్నాడు. అప్పుడు నైమిషాకి అర్థమైంది క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు నుండే అతని ప్లాన్ ఇదే అని. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా వెళ్ళినప్పుడు ఫోటో తెచ్చాడు అంటే అతనికి ఈ ప్లాన్ ముందు నుండే రెడీగా ఉండాలి కదా. బట్ ఇప్పుడు ఇవన్నీ తెలిసిన నిమిషాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ క్లినిక్ ని వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న ఫ్యామిలీ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. క్లినిక్ కోసం చేసిన అప్పులు చాలా ఉన్నాయి, పాప ఫ్యూచర్ అండ్ ఆమె కష్టపడి బిల్డ్ చేసుకున్న క్లినిక్ ఇది. సో వదిలే పొజిషన్ లో లేదు. మరి ఏం చేయాలి అనే థాట్ లో ఉండగా లీగల్ గానే వెళ్దామని చెప్పి డిసైడ్ అయింది. దగ్గరలో ఉన్న స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కేసు కోర్టు వరకు కూడా వెళ్ళింది. కానీ అసలైన షాక్ ఏంటంటే కోర్టులో కూడా ఇతను తయారు చేసిన ఫేక్ సర్టిఫికేట్ ని గుర్తుపట్టకుండా అది రియల్ అని చెప్పారు. నిమిషానే ఇతని మీద ఫేక్ కేసు పెట్టింది అని చెప్పి తీర్పు ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ వల్ల నిమిషా జీవితం తల్లకిందులైపోయింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా తలాల్ కేవలం మోసం చేసి ఈ క్లినిక్ డబ్బుల్ని కొట్టేయాలనే ప్లాన్ లో మాత్రమే ఉన్నాడు. కానీ కోర్టు కూడా అతని దగ్గర ఉన్నది ఒరిజినల్ సర్టిఫికేట్ అనడంతో అతనికి ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది. అండ్ అతనికి ఇప్పుడు నిమిషా సిచ్యువేషన్ మొత్తం కూడా తెలుసు. దాంతో ఇతను ఇంకా రెచ్చిపోవడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆమె పారిపోకుండా ఆమె దగ్గర నుండి పాస్పోర్ట్ లాగేసుకున్నాడు. అండ్ ఓపెన్ గా అందరి ముందే ఆమెతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకసారి అయితే అందరూ చూస్తూ ఉండగానే ఆమెను కొట్టేశాడు. దీని మీద కూడా ఆమె కేసు ఫైల్ చేసింది. కానీ పోలీసులు ఈసారి ఇద్దరిని జైల్లో వేసి ఒక వారం రోజుల తర్వాత ఇద్దరిని వదిలేశారు. నెక్స్ట్ తలాల్ తాగేసి ఆమె ఉంటున్న ఇంటికి వచ్చేవాడు. అక్కడ ఆమెని తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోమని అడిగేవాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెని చాలా గట్టిగా కొట్టేవాడు. అండ్ అలా కొడుతున్నప్పుడే ఆమె అర్ధరాత్రి పూట ఇంట్లో నుండి పారిపోయి బయటకు వచ్చి ఆ వీధుల్లో పరిగెత్తేది. అండ్ కొన్నిసార్లు అయితే అతను ఒక్కడే కాదు, అతనితో పాటు అతని ఫ్రెండ్స్ ని కూడా తీసుకుని వచ్చేవాడు. వాళ్ళతో కూడా పడుకోవాలి అని బెదిరించేవాడు. అప్పుడు కూడా ఆమె వెళ్ళి దాక్కునేది. ఇక్కడ ఇంత నరకం అనుభవిస్తున్నా కానీ ఇంట్లో వాళ్ళకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ చెప్తే ఎక్కడ వచ్చేయమంటారో లేకపోతే ఎక్కడ మళ్ళీ ఈమెనే అంటారో అని చెప్పి భయంతో అలాగే ఉండిపోయింది. సో ఎలా నడుస్తుంది అని అడిగితే తలాల్ డబ్బులు మొత్తం తీసేసుకున్నాడు అని చెప్పకుండా క్లినిక్ కొంచెం డల్ గా ఉంది, చిన్న పార్ట్నర్షిప్ గొడవలని మాత్రమే చెప్పేది. అయితే ఈ నరకం ఇంకా ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చేసి ఇండియా వెళ్ళిపోవాలి అనుకుంది. దానికోసమనే ఆమె తీసుకున్న వన్ ఆఫ్ ది వరస్ట్ డెసిషన్ అతనికి మత్తు ఇచ్చి అతను ఆ మత్తులో ఉండగా అతన్ని కట్టేసి పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాడో తెలుసుకుని వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి ప్లాన్ చేసింది. అయితే ప్లాన్ ప్రకారం కరెక్ట్ గా జూలై 2017లో ఒక రోజు తలాల్ ఫుల్ గా తాగేసి మత్తులో ఈమె దగ్గరికి వచ్చాడు. అతను కొంచెం తూలుతూ ఉండగానే కింద పడిపోయాడు. ఈ నిద్రలో ఉండగానే అతన్ని కట్టేసి ఉండొచ్చు కానీ మళ్ళీ ఎక్కడ లేస్తాడో అని చెప్పి భయంతో అతనికి అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అతన్ని కట్టేసింది. లేస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంది కానీ ఎంతకీ కూడా అతను లెగట్లేదు. ఏమైంది అని చెప్పి అతని పల్స్ చెక్ చేస్తే ఇంకా ఎప్పటికీ లెగడు అని అర్థమైంది. ఆమె తప్పు మీద తప్పు జరిగిపోయింది అని భయపడిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు ఆమెకి. వెంటనే వాళ్ళ కింద ఇంట్లో ఉంటూ ఆమె క్లినిక్ లోనే పనిచేసే హనన్ అనే ఇంకో నర్స్ కి జరిగింది మొత్తం కూడా చెప్పింది. అది విన్న తర్వాత హనన్ ఇచ్చిన సొల్యూషన్ ఇంకా పెద్ద తప్పు. ఏంటంటే ఈ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ట్రాష్ బ్యాగ్ లో వేసి మన ఇంటి పైన వాడకుండా పడి ఉన్న ఒక వాటర్ ట్యాంక్ ఉంది కదా అందులో వేసేద్దామని చెప్పి ఇద్దరు కూడా అనుకున్నట్టుగానే తలాల్ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ యూజ్ చేయని వాటర్ ట్యాంక్ లో వేసేసి ఈ ఇద్దరు కూడా అక్కడ నుండి పారిపోయారు. బట్ ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి కొన్ని రోజులకే స్మెల్ రావడంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అండ్ పోలీసులు వచ్చి తలాల్ శవాన్ని రికవర్ చేశారు. వీళ్ళిద్దరే ఈ చుట్టుపక్కల నుండి మిస్ అవడంతో ఇంకా వీళ్ళే చేసి ఉంటారు అని చెప్పి వీళ్ళని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ చూసి థామస్ కంగారు పడి ఆమెను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఫైనలీ 5 days తర్వాత ఆమెకు ఒక ఫోన్ కాల్ చేసుకునే ఛాన్స్ ఇస్తే అప్పుడు ఆమె ఇది మొత్తం కూడా థామస్ కి చెప్పింది. వెంటనే థామస్ అండ్ ఆమె మదర్ కూడా యెమెన్ వచ్చేసారు ఆమెకి హెల్ప్ చేయడానికి. కానీ కోర్టు మాత్రం ఈ స్టోరీని నమ్మలేదు. ఇన్ఫాక్ట్ ఈమెకి అసలు కోర్టులో ఈ స్టోరీ మొత్తం చెప్పే ఛాన్స్ కూడా రాలేదు. తెలుసు కదా అక్కడ ఉన్న లాస్ వాళ్ళకి మాత్రమే ఫేవరబుల్ గా ఉంటాయి. సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా. ఈమెకి ప్రాపర్ లాయర్ ని కూడా ఇవ్వలేదు. ఫైనలీ 2018లో ఈమెకి హెల్ప్ చేసినందుకు హనాన్కి లైఫ్ సెంటెన్స్ వేశారు అండ్ నైమిషాకి ఉరి శిక్ష వేశారు. ఇలా వేశారు అని తెలిసాకే
చేశాకే ఇండియాలో అందరికీ తెలిసింది దీని గురించి. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆమెకి అట్లీస్ట్ లీగల్ గా హెల్ప్ చేయడానికి ట్రై చేసింది, కానీ యెమెన్లో మన ఎంబసీ లేదు కాబట్టి చాలా కష్టమైంది ఇది. ఈ కేసులో ఒక యాంగిల్లో నిమిష విక్టమ్ అయినా కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అట్లీస్ట్ ఆమె ఇది చెయ్యకుండా ఇండియాలో ఉన్న వాళ్ళకి దీని గురించి చెప్పి ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుని కనీసం గవర్నమెంట్ ని ఏదో ఒక రకంగా కాంటాక్ట్ అయ్యి గవర్నమెంట్ హెల్ప్ తో ఆమెని తిరిగి ఇండియా తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఆమె అది సెలెక్ట్ చేసుకోకుండా తనే మొత్తం హ్యాండిల్ చేయాలి అనుకుంది. ఫైనల్ గా రాంగ్ వేని సెలెక్ట్ చేసుకుంది. దాని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు ఫేస్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. మీరు దీనికి అగ్రీ అవుతారో లేదో కమెంట్స్ లో చెప్పండి. మరి ఇప్పుడు నిమిష పరిస్థితి ఏంటి? ఆమెని కాపాడొచ్చా లేదా అని చూస్తే లీగల్ గా చూసుకుంటే ఆల్రెడీ ఆమెకి ఉరిశిక్ష వేసేశారు. దాన్ని క్యాన్సిల్ చేయాలి అని ఇండియా పిటిషన్ ఫైల్ చేసినా కానీ కోర్టు అడిగే క్వశ్చన్ అసలు అతను ఆల్రెడీ తాగి ఉన్నాడు, అందుకే అనెస్థీషియా ఇచ్చాక అది నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి చనిపోయాడు అనడానికి ప్రూఫ్ ఏముంది అని చెప్పి. కానీ ప్రూఫ్ ఏమీ లేదు. అట్లీస్ట్ అతను చనిపోయిన వెంటనే అక్కడ పోలీసులకి ఇది బై మిస్టేక్ జరిగింది అని చెప్పి ఇన్ఫార్మ్ చేసినా కానీ పోస్ట్ మార్టమ్స్ వాటిలో చనిపోయిన దానికి రీజన్ అవి తెలిసేవి. కానీ ఈమె ముక్కలు ముక్కలు చేసి కుళ్ళిపోయే వరకు ట్యాంక్ లో ఉంచడం వల్ల ఆ కంట్రీలో ఉన్న ల్యాబ్స్ లో అయితే ఏమీ ప్రాపర్ గా తెలియలేదు. సో ఈ దారి అయితే లేదు. కానీ ఒకవేళ కోర్టులో నడుస్తుంది ఏంటంటే నిమిష పాస్పోర్ట్ లో ఉన్న పేరు అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు రెండు డిఫరెంట్. మరి ఎలా దీన్ని అప్రూవ్ చేశారు అని చెప్పి. కానీ అగైన్ చెవిటి వాడి ముందు శంఖం ఊదినా కానీ ఏం ఉపయోగం ఉండదు కదా. సేమ్ అలాగే వాళ్ళు కూడా వినే స్టేజ్ లో లేరు. మరి ఇంకేం ఆప్షన్ లేదా అంటే ఇంకొక ఆప్షన్ మాత్రమే ఉంది. దాన్ని ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. ఏంటంటే మీరు రవితేజ గారిది నిప్పు మూవీ చూస్తే అందులో ఒక అతను ఒక అమ్మాయి చనిపోయే టైంకి అక్కడే ఉంటాడు. సో అతనే చంపేశాడు అని చెప్పి అతని మీద కేసు పెట్టి ఉరిశిక్ష కూడా వేస్తారు సేమ్ అరబ్ కంట్రీస్ లో. దాన్ని క్యాన్సిల్ చేయాలి అంటే ఆమె పేరెంట్స్ దగ్గర నుండి క్షమించినట్టు లెటర్ తీసుకురావాలి అని చెప్పి ఒక లా ఉంటది కదా. ఇది షరియా లాలో ఉంటది. ఇక్కడ ఇది కూడా ఫాలో అవ్వచ్చు. సో తలాల్ వాళ్ళ ఫ్యామిలీ క్షమించినట్టు లెటర్ ఇస్తే ఆమె సేవ్ అవుద్ది. అండ్ ఆ లెటర్ కోసం అని చెప్పి ఆ ఫ్యామిలీ మనీని కూడా డిమాండ్ చేయొచ్చు, అది కూడా లీగల్ గా. సో మన వాళ్ళు ఈ యాంగిల్ లో కూడా ట్రై చేస్తున్నారు. కానీ సోర్సెస్ ప్రకారం అయితే వాళ్ళు చాలా పెద్ద అమౌంట్ అడుగుతున్నారు అని అండ్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రాపర్ గా ఎవ్వరూ లేకపోవడంతో ఇది డ్రాగ్ అవుతూనే వస్తుంది అని చెప్తున్నారు. యాక్చువల్లీ జాన్ లోనే ఉరి తీయాలి కానీ పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతానికైతే ఆమె సనా సిటీ జైల్లో ఉన్నారు. నా దృష్టిలో అయితే ఆమె ఫేస్ చేసినవి చాలా దారుణమైన విషయాలే, కానీ ఇప్పుడు ఆమె కూడా ఒక క్రిమినల్. సో ఆ క్రిమినల్ అనే దాంట్లోనే ఉండాలి, కానీ దానికి పడే శిక్ష రీజనబుల్ గా ఉండాలి. అండ్ ప్రాపర్ గా ట్రయల్ జరిగి ఆమెకి తగ్గ శిక్ష వేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇలా ప్రాపర్ ట్రయల్ కూడా లేకుండా డైరెక్ట్ గా ఉరి శిక్ష వేయడం అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది నా పర్సనల్ వ్యూ మాత్రమే. మీ వ్యూస్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో పెట్టండి, డిస్కస్ చేద్దాం. అండ్ ఎప్పుడు కూడా ఈజీగా ఉంటది అని చెప్పి తప్పుడు దారిలో వెళ్ళకండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.